భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో కార్మిక వర్గం పాత్ర అద్వితీయమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె సత్యరాజు పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా వాకర్ సభ్యుల సమక్షంలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రం మాస్టర్, యల్లపు వెంకటరమణ, మోజేష్, డేవిడ్ రాజు, పాలిక నాని, కుమార్, నారాయణ, వెంకట్రావు, చంద్రశేఖర్, మహిళలు విజయలక్ష్మి, భగవతి, వరలక్ష్మి, డే వాచ్మెన్ వినాయకరావు, నైట్ వాచ్మెన్ రామకృష్ణ పాల్గొన్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో కార్మిక వర్గం విశేషమైన పాత్ర పోషించింది. 1928లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో సంపూర్ణ స్వాతంత్ర్యం తీర్మానం చేయాలని 50,000 మంది కార్మికులు కాంగ్రెస్ మహాసభల వద్దకి ప్రదర్శన నిర్వహించిన చరిత్ర భారత కార్మిక వర్గానికి ఉన్నది. ఈనాడు 78 ఏళ్ళు పూర్తయిన ఈ స్వాతంత్రంలో కార్మికులు ఇంకా అనేకమైనటువంటి కష్టాలు పడుతున్నారు. కనీస వేతనాలు అమలు జరగడం లేదు. కార్మిక చట్టాలన్నీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ కార్మికుల్ని బానిసలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నది. కార్మిక హక్కులు కాపాడుకుంటూ దేశ స్వాతంత్రాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ ముందుకు సాగాలని సిఐటియు యావత్ కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నది. ఈ జాతీయ పతాక ప్రదర్శన నిర్వహించిన జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ని సిఐటియు నగర కమిటీ తరఫున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం.